చందమామ కథ. అన్నీ ఒక్కసారికి. రామాపురం జమీందారుకు లేకలేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాభంగా పెరిగాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఉత్త బండవాడుగా, మొండివాడుగా తయారయ్యాడు. ఉదయాన్నే లేవడు, ఎప్పుడూ స్నానం చేయడు. లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరో ధ్యాసే ఉండదు. ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు, అంతే. తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతోందని భయపడి వాడికి నయానా భయానా చెప్పి చూశాడు జమీందారు. కానీ పని జరగలేదు. పిల్లవాడు ఇంట్లో వాళ్ల మాట వినటం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు. వాళ్ల వల్ల కూడా ఏమీ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు. వాడు అనాథ. జమీందారు ఆ యువకుడిని పిలిచి, నువ్వు నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు. కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసి రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాడిని ఆకర్షించాడు. గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని, వాడి దృష్టి చదువు మీదకి మళ్ళేటట్టు చేస్తే బాగుపడతాడని ఆ యువకుడికి తోచింది. అయితే ఎంత చెప్పినా గోపాలుడు మారక, నాకు ఇలాగే బాగుంది, నేనెందుకు మారాలి అని అడిగాడు. ఏదైనా అనుభవిస్తే కానీ తెలియదు. రోజుకొకసారి స్నానం చేసి చూడు, ఓసారి చదివి చూడు, ఒకసారి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి చూడు, నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు. నువ్వంటే నాకు ఇష్టం గనక, నువ్వు చెప్పావు గనక వింటాను. అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకొక్కసారే చేస్తాను. రోజు పెందరాడి లేస్తాను, ఒక్కసారి స్నానం చేస్తాను, పుస్తకంలో ఒక్క పూట చదువుతాను. ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు. యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు. ఇది కొంత మెరుగే. ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు. మర్నాటి నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం పెందలాడి నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పూట చదివి తండ్రికి ఒక్క మారు నమస్కారం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత రోజంతా ఆటలే. ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడొచ్చి, గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతుండటం చూసి, కుర్రవాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారుని అడిగాడు. వాడు రోజు పెందలాడి లేచి స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు, ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకుని పిలిచి, ఈయన నీకు పెదనాన్న అవుతారు, నిన్ను చూడాలని వచ్చారు, ఆయన పాదాలకు నమస్కారం చేయి, నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు. గోపాలు నిరసనగా, నేను రోజుకొక్కసారి మాత్రమే ఎవరికో ఒక్కరికే నమస్కారం చేస్తాను. ఈరోజు మీకు నమస్కారం చేసేసాను, కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకి నమస్కారం చేస్తాను, ఇవాళ మాత్రం ఇంకెవరికి నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు. జమీందారుకు తల తీసేసినట్టయింది. ఆయన యువకుడిని పిలిచి, నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతోంది అని జరిగింది చెప్పాడు. గోపాలుడి దగ్గరికి యువకుడు వెళ్ళి, నీ మూలంగా నాకు చెడ్డ పేరు వస్తోంది, పెద్దలకు నమస్కరించడం మర్యాద, వారి దీవెనలు పొందడం నీకే మంచిది, ఇక మీద ఇలా చేయకు అని మందలించాడు. కానీ గోపాలు నిర్లక్ష్యంగా, నేను అన్నమాట తప్పను, ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే, పెద్ద హరిశ్చంద్రుడు బయలుదేరావు, అన్నమాట తప్పవా, తప్పితే అని అడిగాడు యువకుడు. తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు. యువకుడికి గోపాలుని మార్చే ఉపాయం స్ఫురించింది. ఆ రోజే అతని ఆటల నెపంతో గోపాలుడి శరీరం అంతా మురికి చేసేశాడు. గోపాలుడి శరీరం దుర్వాసన పట్టసాగింది. ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కానీ తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు. యువకుడు గోపాలుడితో, పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు. స్నానం ఎలా చేస్తాను, ఈ రోజుకు స్నానం చేసేశాను కదా, ఇవాళకి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు. యువకుడు స్నానం చేసి వచ్చాడు. గోపాలుడు అలాగే ఇంటికెళ్ళాడు. నీ ఒళ్ళంతా వాసనరా, వెళ్ళి స్నానం చేసిరా అంది తల్లి గోపాలుడితో. వాడు ఒప్పుకోలేదు. తన చేత బలవంతంగా స్నానం చేయిస్తే భోజనం చేయనన్నాడు. మరి నీతో కలిసి భోజనం చేసేదెలారా, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అంది గోపాలుడు తల్లి. గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు. అంతేకాని వాడు స్నానం మాత్రం చేయలేదు. తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు. తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని, కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో, ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు, వాడు బాగుపడకపోతే మానే అన్నాడు. కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం. గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు. జమీందారు చేసే అతిగారాభం వల్లే వాడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది. ఇలా ఉండగా ఆ దేశాన్ని వెళ్ళే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు. ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి
రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు. జమీందారు కూడా సకుటుంబంగా యువకుడిని వెంట పెట్టుకుని రాజదర్శనానికి వెళ్ళారు. జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది. ఆ సమయంలో యువకుడు గోపాలుడితో, వీరు మన రాజుగారు, వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు. గోపాలుడు తాను అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు. రాజుగారి కళ్ళు కోపంతో ఇరుపెక్కాయి. రోజుకు ఒక్కసారే నమస్కారం చేస్తావా? రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చేయవు? ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడు ఆయన. రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి చెంపకాయ కొట్టి, నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా ఉంది. దేవుడి లాంటి రాజుగారికి నమస్కరించనంటావా? ముందు ఆయన కాళ్ళ మీద పడు అన్నాడు. తండ్రికి తన మీద అంత కోపం రావటం గాని, ఆయన తన్ని అంత దెబ్బ కొట్టడం గాని ఎన్నడూ ఎరగని గోపాలుడు హడిలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ళ మీద పడ్డాడు. రాజుగాడు ప్రసన్నుడయ్యాడు. తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడితో వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో, మీవాడు అన్నమాట తప్పడు, ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు. ఎందుకంటే ఇవాళ 2 సార్లు నమస్కారం చేశాడు కదా. గోపాలుడు వైఖరి ఎంత ప్రమాదకరమైందో ఇవాళ మీరే చూశారు. మీ కుర్రవాణ్ణి కాపాడటానికి ఇంకో దారి లేదనేదాకా మీరు వాడి మీద చేయి చేసుకోలేదు. ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది. మీ మనసుకు కష్టపెడితే క్షమించండి అన్నాడు. గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావటంతో జమీందారు కూడా తానన్నమాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.